చైతన్యపురి సత్యనారాయణపురం కాలనీ రోడ్ నంబర్ 2లో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర దాండియా మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు V3 న్యూస్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా గణేష్ గురించి ఇంత పబ్లిసిటీ చేసుకోవడం కోసం. మేము ఈ గణేష్ స్టార్ట్ చేసి ఇట్స్ 9th ఇయర్. ఫస్ట్ 2011లో స్టార్ట్ చేసినాం. అండ్ ఇది మెయిన్లీ పిల్లలు లేడీస్ కోసమే స్టార్ట్ చేసినాం బికాజ్ వాళ్ళకి ఫ్రీడమ్ కోసం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని రోజు ఒక ఈవెంట్ ఉంటుంది, మెయిన్లీ లేడీస్కి పిల్లల కోసమే. అండ్ మా కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, మమ్మల్ని 9 years నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, మేము ఎంత అల్లరి చేసినా కూడా ఏమనకుండా. మా గణేష్ నేమ్ ఈస్ బాల్ గణేష్ ఉత్సవ్ కమిటీ, చైతన్యపురి సత్యనారాయణపురం కాలనీ రోడ్ నెంబర్ 2. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా ఆదా లడ్డు. థ్యాంక్స్ టు V3 న్యూస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ వన్ అండ్ ఆల్ హియర్ ప్రెజెంట్. మేము ఇక్కడ 9 years నుంచి చేస్తున్నామండి. 2011 ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ అయింది. ఉయ్యాల గణపతి ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ అందరూ చిన్నలు పెద్దలు లేడీస్ జెంట్స్ ఏం డిఫరెన్స్ లేకుండా అందరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా దగ్గర. బాల్ గణేష్ దగ్గర చాలా యూనిటీ ఉంది, అందుకే అన్ని కాలనీల దగ్గర నుంచి పిల్లలు ఇక్కడ వస్తారు. దే విల్ పార్టిసిపేట్ ఇన్ గేమ్స్, ఎంజాయ్ చేస్తారండి. జస్ట్ బికాస్ మేము రోజు వీళ్ళకి ఈవెంట్స్ పెట్టి హైలైట్ చేస్తాం కాబట్టి మీరు ఈ క్రౌడ్ని అంతా చూడొచ్చు. ఈ ఏరియాలో ఎక్కడ ఏ గణేష్ దగ్గర ఇంత క్రౌడ్ కూడా ఉండదు. అండ్ వీ కెన్ ప్రౌడ్లీ టెల్ ఓన్లీ మా గణేష్ దగ్గర మాత్రమే అమ్మాయిలు బయటికి వస్తారు, మా నిమజ్జనంకి మాత్రమే అమ్మాయిలు ఉంటారు. ఈ ఏరియాలో ఎక్కడ ఉండరు. అందరు ఇంకా ఈ కాలనీ చైతన్యపురి వాళ్ళందరూ కూడా మా నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయాలి ఈ ఇయర్. మళ్ళీ V3 ఛానల్ వచ్చి మా అన్నదానంని కవర్ చేయాలి, మా నిమజ్జనంని కవర్ చేయాలని మా బాల్ గణేష్ ఉత్సవ్ కమిటీ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాల్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేడు దాండియా కార్యక్రమం నిర్వహించబడినది. దాండియా కార్యక్రమంలో పాల్గొంటున్న కాలనీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మేము గత 9 సంవత్సరాల నుంచి నవరాత్రులు ఎంతో వైభవంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కాలనీవాసులు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే సహకరిస్తూ ఉంటారు. వీళ్ళ అండదండలతో మేము ఇంత ఎదిగాము. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది చిన్న ఉయ్యాల గణపతితోటి, తర్వాత లాఫింగ్ బుద్ధ, చాలా వెరైటీ గణేషులు తీసుకొచ్చి ఈరోజు మేము సింహాసనం పైన కూర్చున్న గణేష్ని ప్రతిష్ఠింపజేయడం జరిగినది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమము, లడ్డు వేలము, నిమజ్జన మహోత్సవము, మొదటి రోజు దేవుడికి ప్రాణప్రతిష్ఠ అన్నీ చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు నిత్యము కమిటీ ద్వారా ప్రసాదాలు అన్నీ అందించడం జరుగుతున్నది కాలనీవాసులందరికీ. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కాలనీవాసుల సహకారం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. V3 ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం.
మేము ఈ కాలనీలోకి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 9 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. మా కాలనీ వాళ్ళందరి సహకారం చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు దేనికి వెనుకోరు, చందాలకు కానీ ప్రతిదానికి పనికి కానీ దేనికి వెనుకోరు. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా అవుతాయి. ఎక్కడెక్కడ గల్లీల నుంచో పిల్లలు కూడా ఇక్కడ మా గల్లీలో మొత్తం అందరు కలుసుకుంటారు మంచిగా. చాలా 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 బాగా అవుతుంది. మేము గొప్ప చెప్పుకోవద్దు, చూస్తే వస్తే కానీ అందరికి తెలుస్తుంటుంది. అన్నదానమైన, నిమజ్జనమైన, లడ్డు వేలం అన్నీ చాలా మంచిగా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. మా కాలనీ వాళ్ళ సహకారం మాత్రం చాలా బాగుంటుంది. అందరూ దేనికి వెనుకోకుండా ముందుంటారు. ఇక్కడ మేము గణేష్ పెట్టబట్టి 9 సంవత్సరాలు, ఇక్కడ గల్లీలో ఉండబట్టి 40 ఇయర్స్ అవుతుంది. మేము ఇక్కడ అందరూ పేరు పేరు అందరూ ధన్యవాదములు. అందరూ చాలా హెల్ప్ చేస్తారు, ఏ విషయంలో వెనుకపోరు. వినాయకుడి విషయంలో మాత్రం చాలా ఫాస్ట్ ఉంటారు అందరూ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా చాలా మంచిగా అయింది. ప్రతిరోజు పూజలు కూడా మంచిగా అవుతాయి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనుకోకుండా అందరూ మంచిగా సహకరిస్తారు మాకు. ఇక్కడ మాత్రం అందరి సాయంతో చిన్నగా ఉయ్యాల గణేష్ తోటి ప్రారంభమైంది. ఇది బాల్ గణేష్ ఉత్సవ కమిటీ. అసలు చిన్న ఉయ్యాల గణేష్ ఈరోజు ఇంత అయిందంటే అంత ఆ దేవుడి దయ. మాది ఏం లేదు అసలు. మేము 5 సంవత్సరాలకే ఆఫ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ దేవుడే బుద్ధి పుట్టిస్తుండు. మేము వద్దనుకున్నా దేవుడే బుద్ధి పుట్టిస్తుండు. మా కాలనీ వాసుల సహకారం మాత్రం చాలా మంచిగా ఉంటారు. అందరూ పెద్దలైనా పిల్లలైనా అందరూ మంచిగా హెల్ప్ చేస్తారు. అందరూ మంచిగా చూస్తారు. ఇక్కడ మాత్రం ఈ కాలనీకి పేరు పెట్టేదే లేదు, ఈ గల్లీకి మరి పేరు పెట్టేది లేదు. అన్ని పూజలు, ఒకరోజు గేమ్స్ పెడుతుంటాం, ప్రతిరోజు ఒక ప్రోగ్రాము, టిఫిన్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతాం. కాబట్టి ఎక్కడెక్కడ గల్లీలో పిల్లలు కూడా మంచి ఇక్కడ గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని మంచిగా శ్రద్ధతో వస్తారు. ఉన్న 1-2 గంటలు ఇక్కడ కాలక్షేపం చేసిపోతారు. ఇప్పటికైతే మాకైతే పర్లేదు. ఎవరైనా ఏదైనా పొరపాట్లు ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. ఇది చైతన్యపురి సత్యనారాయణపురం బాల గణేష్ ఉత్సవ కమిటీ అన్నట్టు. ఇది చిన్న ఉయ్యాల మా మరిది ప్రారంభించాడు ఫస్ట్. ఇది 9 సంవత్సరాల క్రితం. ఇది జర భారీ గణపతి అయింది. ఇది పెద్దల ప్రోత్సాహం కూడా ఎక్కువైపోయింది. అండి, ఇది బాల గణేష్ ఉత్సవ కమిటీ అండి. బాలల గురించి కేటాయించింది ఇది. యాక్చువల్గా బాలల గురించి మేము కేటాయించినామండి. కాకపోతే ఇది పెద్దవాళ్ళు కూడా ఇలా కోఆపరేట్ బాగా చేస్తున్నారు. మెయిన్లీ ఏంటంటే ఈ కాలనీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారండి. ఇంటింటికి అసలు పేరు పేరున అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎవ్రీడే ప్రోగ్రామ్స్, తర్వాత అల్పాహారము, భోజన టిఫిన్స్ కానీ ఏవి కానీ ఉన్న 2-3 అవర్స్ అయినా చాలా బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నామండి. నిమజ్జనం కూడా అందరితో పాటు కాకుండా మేము ముందు రోజు చేసేసుకొని ఆ విధంగా కూడా మేము ఎంజాయ్ చేస్తున్నామండి. అందరికీ కాలనీవాసులందరికీ పేరు పేరున ఇంటింటికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నా పేరు విద్య అండి. మేము ఈ కాలనీ వాసులము. అయితే నేను ఈ లేన్లోనే ఉంటాను, కానీ కొద్దిగా నేను సర్వీస్లో ఉండటం వల్ల నేను కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండింది ఇదివరకు. కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా. దాని తర్వాత ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయితేంది, పూజలు అయితే నిమజ్జనానికి తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నిర్వర్తిస్తున్నారు వీళ్ళంతా. దీనికి నేను మా అందరి తరఫున కూడా వారికి, మా మహిళా మండలి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. 3 న్యూస్ వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి వచ్చినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో ఈ యొక్క ప్రతి కాలనీలో జరిగే ఉత్సవాలు
ప్రతి కాలనీలో ఇదే విధంగా జరుగుతున్నాయి. ఒక్కటేంటంటే మనకు ఈ నిమజ్జనం కార్యక్రమానికే కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి, వైర్లకు ప్రాబ్లమ్స్, అది ఒక్కటి తప్ప వేరే విషయంలో పెద్ద ప్రాబ్లం లేదు. అంత ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీథింగ్ కోఆపరేటింగ్, చాలా కోఆపరేటివ్ వీళ్ళు. ఇక్కడ ఉన్న పిల్లలు అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇది చెప్పుకోదగిన విషయం, ముఖ్యంగా ఈ యొక్క పండుగ విషయంలో. సందర్భంగా ఇక్కడ ఉన్న సత్యనారాయణపురం ప్లస్ చైతన్యపురి వాసులందరూ ఆర్గనైజ్ చేసేసి వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. ఏదైతే 11 రోజులు ఉంటుందో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఉంటుంది వినూతంగా. అందరినీ పురుషులను స్త్రీలను అనకుండా ఎందుకంటే గేమ్స్ పెట్టడము, కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ పెట్టడము, తర్వాత అందరి ఇది ఒక ప్రోగ్రామ్ ఏంటంటే కాలనీలో ఒక ఐకమత్యము, అందరికీ కనెక్షన్ ఏమిటంటే ఊరికోరు కమ్యూనికేషన్ పెరగడానికి ఈ పండుగ దోహదపడుతుంది మేము అనుకుంటున్నాము. కనీసం ఈ పండుగ సందర్భంలో అందరూ కలిసి చేసే ఊరికోరు సుఖ దుఃఖాలు పంచుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. ఈ వినాయకుడు పర్వదినం సందర్భంగా కోరుకునేది ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్ వచ్చి చైతన్యపురం వచ్చి అందరూ బాగుండాలని, ఇంకా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, ఇక్కడికి వచ్చిన అందరికీ శుభం జరగాలని కోరుతున్నాము. బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రతిరోజు చాలా ఆర్గనైజింగ్గా చాలా సిస్టమేటిక్గా అన్నదానం జరుగుతుంది. మనం పోయే రోజున కూడా ఏదైతే ఉన్నదో, ఏ రోజు ఉంది ప్రోగ్రామ్ బుధవారం నాడు ఉంది. చాలా బ్రహ్మాండంగా వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినందుకు కూడా అందరికి థ్యాంక్ చెప్తున్నాను. యాక్చువల్గా నేను కొంచెం దైవభక్తి నాకు తక్కువనే, కానీ వినాయక చవితి సందర్భంగా కాలనీ వాళ్ళందరూ ఒక దగ్గరికి రావడం, సంతోషంగా కలిసి ఉండడం, నవరాత్రులు ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఒక యూనిటీ, బిజీగా ఉండే లైఫ్లో ఎవ్రీడే బిజీగానే ఉంటాం లైఫ్. సో ఈరోజు పక్కన ఉన్నా కానీ పలకరించుకునేది కూడా తక్కువ. అలాంటిది మరి వినాయక చవితి సందర్భంగా చాలా సంతోషకరంగా పండుగ వాతావరణంలో అందరం కలవడం అనేది చాలా సంతోషదాయకం. దీనివల్ల స్పిరిచువల్గా అలా కొంచెం మనశ్శాంతి కూడా వస్తుంది. ప్లస్ పిల్లల్లో కూడా అసలు పక్కింటి వాళ్ళు కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పండుగ సందర్భంగా మాత్రం కంపల్సరీ అందరూ తెలుస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ కూడా చాలా ప్లాన్డ్గా ఏ రోజు చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. మెయిన్గా ఆర్గనైజర్స్కి చాలా ఓపిక ఉండాలి. వాళ్ళ ఓపికతోటి ఈ కార్యక్రమం చేయడం వాళ్ళను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. నా పేరు రుద్రారూప్ శంకర్, చైతన్యపురి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాన కార్యక్రమం సత్యనారాయణపురంలో జరుగుతున్నది. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. మన భారతీయ సంస్కృతి ఇప్పుడు పెంపొందించడానికి వాడవాడల మన గణనాథుడు నిలవడం జరిగింది. ప్రతి వాడలు ఎక్కడ చూసినా కానీ అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అసలు ఊహించని విధంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు మా భారతీయ జనతా పార్టీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ గణనాథుని పూజలు పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. అలాగే ముంబైలో కూడా ఇట్లనే ఈ తెలంగాణ ప్రజలకు గణనాథుడు ఎల్లవేళలా ఆశీర్వాదం కల్పించాలి. చెరువులు, కుంటలు, వాతావరణం కూడా మంచిగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉంది. అలాగే తెలంగాణ ప్రజల మీద వాళ్ళకి ఎప్పుడూ ఆశీస్సులు ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ శ్రీనివాస్ గారు కానివ్వండి, ఈ సత్యనారాయణపురం కృష్ణ గారు కానివ్వండి, వారందరూ కూడా మరి మీ ఇంత కవర్ చేసి ఇట్లా వాడవాడలా మీరు కూడా మీ V3 యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించు.